హాయ్ అండి. హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. నేను మీ శ్రీదేవి. సో అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఇక ఈరోజు నా మార్నింగ్ రొటీన్ బ్లాగ్ మీ అందరితో షేర్ చేసుకుందామని చెప్పేసి మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. సో ఇంకా ఈరోజు మార్నింగ్ నేను బ్రేక్ఫాస్ట్కి ఏం చేస్తాను, అలాగే లంచ్లోకి ఏం రెసిపీస్ చేస్తాను ఏంటనేది కూడా మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి పూరీ చేశానండి, అలాగే ఇడ్లీ కూడా వేశాను. కొంచెం పూరీ కర్రీ చేస్తాను ఆనియన్స్ తోటి. నేనైతే మార్నింగే పిల్లలకి స్కూల్కి అయితే లంచ్ బాక్స్ పెట్టేసి వాళ్ళకి స్కూల్కి పంపేసిన తర్వాత అన్నయ్య వాళ్ళకైతే పూరీ చేద్దామని చెప్పేసి ఇంక పూరీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మార్నింగ్ వాళ్ళకి ఇడ్లీ వేసేసి నిన్న సాంబార్ ఉందండి, సాంబార్తో వాళ్ళు ఇడ్లీ అయితే తినేశారు. సో ఇంకా పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు. గుడ్డు పొలట అయితే వేసేసాను పిల్లలిద్దరికి లంచ్లోకి. సో మార్నింగ్ అందరికీ అవ్వాలంటే అవ్వదు కదా. సో ముందైతే క్యారేజీకి అయితే వంట అయితే ప్రిపేర్ చేసేసి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేసి పెట్టేసి వాళ్ళని పంపించేసిన తర్వాత ఇంక ఇల్లు అయితే ఊడ్చేసుకొని తర్వాత మళ్ళీ వంట అయితే స్టార్ట్ చేశాను. ఇంకా వాళ్ళకి పూరీ చేద్దామని చెప్పేసి పూరీలో కూర అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నేనైతే పూరీ కూర అయితే ఇలా చేస్తాను, చాలా బాగుంటుంది. మా ఇంట్లో మీరు ఎలా చేస్తారు ఏంటనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీలో ఎంతమందికి నచ్చిందో ఏంటనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుందండి రెసిపీ. ఇలాగ పూరీలతో ఈ కర్రీ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. కుదిరితే క్యారెట్ కూడా వేసుకోవచ్చు. సో ఇప్పుడైతే నాకు క్యారెట్ అయితే లేదండి ఇంట్లో. ఇంకా బంగాళదుంప ఆనియన్తో నేనైతే ఇప్పుడు ఈ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తాను. మరొకసారి పూర్తిగా నేను పూరీ కర్రీ అయితే చేసి పెడతాను, నాకు కామెంట్ సెక్షన్లో అడిగితే ఫ్రెండ్స్. ఇంకైతే నేనైతే ఉల్లిపాయలు అలాగే ఆలు కూడా ఫ్రై చేసేసుకున్నాను కదా, కొంచెం ఉప్పు అయితే వేసుకొని ఇప్పుడైతే తాలింపు అయితే సరుకులు అయితే ఏమేమి ఉంటాయో అవన్నీ వేసేసుకుంటున్నాను. పచ్చెనపప్పు, కొంచెం మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి ఇవన్నీ తీసుకొని ముందే ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని ఉంచుకున్నాను. ఇంకా ఇవన్నీ వేగిపోయిన తర్వాత కొంచెం పసుపు అయితే వేసుకుంటున్నాను. అసలైతే మనకి పూరీలోకి ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది కదా. సో ఇంకా అందుకని చెప్పేసి పిల్లలైతే ఈ కర్రీ పెద్దగా ఇష్టంగా తింటలేదు. ఎందుకంటే వాళ్ళకి షుగర్తో అలవాటు అయిపోయి షుగర్ వేసుకొని తినేస్తున్నారు. సో బ్రదర్ వాళ్ళ వదిన వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళ కోసం ఈ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను, వాళ్ళైతే ఇష్టంగా తింటారు కదా అని చెప్పేసి. ఇంకా ఇడ్లీలోకి అయితే టమాటా కొత్తిమీర చట్నీ ఉందండి, చట్నీ చేసింది ఉంది. సో ఇంకా అందుకని ఇంక ఇడ్లీలోకి అయితే ఇంకేం చట్నీ చూపించలేదు. సో పూరీలోకి అయితే కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు నేను వేసుకున్న మసాలాలన్నీ మగ్గిపోయినాయి కదా, సారీ ఆనియన్స్ ఆలు కూడా మగ్గిపోయినాయి కదా. ఒక 2 గ్లాస్ వాటర్ వేసి ఒకసారి మళ్ళీ ఉడికించేసుకోవాలి. బంగాళదుంప ఉల్లిపాయలని కూడా ఉడికించుకుంటే బాగుంటుంది. ఇంకా ఇలా అయితే చేస్తానండి మరి నేనైతే పూరీ కర్రీ. ఇంకా ముందే నేను శనగపిండి ఒక 2 స్పూన్స్కి అయితే వాటర్లో వేసి నానబెట్టుకున్నాను. ఇది కూడా వేసేసుకుంటున్నాను. ఆనియన్స్ బంగాళదుంప మగ్గిన తర్వాత వాటర్ అనేది దగ్గరగా అయిన తర్వాత అప్పుడు నేను శనగపిండిని ముందే వాటర్లో నానబెట్టుకున్నానండి. తర్వాత ఇంకా ఈ వాటర్ దగ్గరగా అయ్యాక ఈ శనగపిండిని అయితే వేసేసి కలిపేసుకుంటున్నాను. మనకు వేసిన 2 మినిట్స్కి మనకి దగ్గరగా అయిపోతుంది కదండి. ఈ కన్సిస్టెన్సీలో దించేసుకుంటే సరిపోతుంది. ఇంకా అలాగే ఓ పక్క కూర అయితే రెడీ అయిపోయింది. ఇంకా నేను ఆల్రెడీ పిండి అయితే నానబెట్టేసుకొని ఉంచుకున్నాను. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ గ్యాస్ స్టవ్ అంతా క్లీన్ చేసుకొని మళ్ళీ వంట అయితే స్టార్ట్ చేశాను. ఎందుకంటే మార్నింగ్ నాకు ఈరోజు మా వారు కూడా ఆఫీస్కి అయితే వెళ్ళాలి. సో అందుకని చెప్పేసి హడావిడి అయితే అయిపోయింది. ఆయన పంపించిన తర్వాత పిల్లల్ని పంపించిన తర్వాత మళ్ళీ ఇంట్లో ఉన్న గెస్టులకి నేను ఇలా ప్రిపేర్ చేశాను. సో పూరీ అయితే అయిపోయింది కదా, ఇంక పూరీ కర్రీ అయితే అయిపోయింది. ఇంక పూరీలు అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. సో చూసారు కదా పూరీలు ఎంత చక్కగా పొంగుతున్నాయో. మనం కొంచెం మందంగా చేసుకుంటే పూరీలు ఎప్పుడూ కూడా చక్కగా పొంగుతాయండి. పూరీ పలసగా ఉండటం వల్ల ఏంటంటే మనకు పూరీ పొంగదు, ప్లస్ ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకుంటుంది. సో అలా కాకుండా మనం పూరీ అనేది చిన్న సైజు ఏ సైజులో చేసుకున్నా కొంచెం మందంగా చేసుకోవాలి, లోపల బాగా కుక్ అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలండి. సో చూసారు కదా పూరీలు అయితే చక్కగా వేగుతున్నాయి. మనకి కలర్ రావాలంటే కొంచెం షుగర్ కూడా వేయాలండి పూరీ పిండిలో. నేను ఈ టిప్ చాలాసార్లు చెప్పాను, మీ అందరూ నచ్చిందైతే అనుకుంటున్నాను. నచ్చినట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో చూసారు కదా మనకి హోటల్ స్టైల్లో పూరీ కూడా రెడీ అయిపోయింది. ఇక అలాగే ఇంక ఇడ్లీ పూరీ రెండు రకాల టిఫిన్ల కింద ఉంటుంది కదా అని చెప్పేసి ఒక ఇడ్లీ మళ్ళీ వేసానండి. పిల్లలకి వేసిన తర్వాత మళ్ళీ ఇంకో ఇడ్లీ వేసి అలాగే పూరీ చేసేసి ఇంక టిఫిన్ అయితే పెట్టేసాను అన్నయ్య వదినాలకి. వాళ్ళకి టిఫిన్ చేసిన తర్వాత నేను ఇంకా అంటే
గిన్నెలు ఉంటాయి కదా, అవన్నీ కడిగేసుకొని తర్వాత పక్కన పెట్టేసుకొని నేనైతే పూజ చేసుకోవాలండి. వాళ్ళు మంగళవారం కదా నిత్యదీపం పెట్టుకుంటాను. సో ఇంకా పూజ అయితే చేసుకొని వచ్చిన తర్వాత నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా తర్వాత అయితే మళ్ళీ వంట అయితే ప్రిపేర్ చేశాను. సో చూసారు కదా, పూరి ఇడ్లీ టిఫిన్ ఈరోజైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి. ఉట్టి పూరి తినాలన్నా కొంచెం ఆయిల్ ఫుడ్ కదా మార్నింగ్, సో అందుకని చెప్పేసి ఇంక 2 ఇడ్లీ కూడా పెట్టానండి. మేమైతే ఇలానే చేసుకుంటాం. మరి మీరు ఎలా చేసుకుంటారు ఏంటనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూసారు కదా, పూరి కర్రీ కూడా బాగా వచ్చింది, చాలా టేస్ట్గా కూడా ఉంది. అలాగే పూరీలు కూడా చక్కగా పొంగినాయి కదా. ఇది ఒక పూరి అయితే పలుసగా చేశాను, ఇలా ఉంటుంది పలుసగా చేయటం వల్ల. సో ఇంక లంచ్లోకి అయితే పప్పు దోసకాయ అయితే ప్రిపేర్ చేసేసానండి. పప్పు దోసకాయ ఇదిగోండి, అలాగే రైస్ అయితే కుక్ అవుతుంది. ఇంకా అరటికాయ ఉంటే అరటికాయలు ఫ్రై చేసేసాను నంచుకోవడానికి పప్పులోకి. ఇంకా అలాగే ఇంకో రకం కూర చేశాను, బెండకాయ పులుసు అయితే పెట్టేశానండి. ఇలా 3 రకాల రెసిపీస్ చేశాను. మార్నింగ్ ఇంకా పిల్లలకైతే ఎగ్ పొలట వేసేసాను కదా, ఇంకా నాకు అన్నయ్యకి వదినకి అయితే ఇంకా లంచ్లోకి అయితే ఇలా రెసిపీస్ అయితే 3 రకాల రెసిపీస్ అయితే ప్రిపేర్ చేశాను. సో నచ్చింది. అటుకే వేపుడైతే చాలా బాగా వచ్చిందండి. ఎందుకంటే మనం తక్కువ వంటలు ఉన్నప్పుడే కూరలు అనేది ఎక్కువ రుచి వస్తాయి, ఎక్కువ వంటలు ఉన్నప్పుడు గడ్డిలా ఉంటాయి కదా. సో కొంచెం కొంచెం అయితే కర్రీస్ అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా పప్పు అయితే తాలింపు వేయలేదండి. పప్పు తాలింపు వేసేస్తే నాకు వంట అయితే అక్కడ కంప్లీట్ అయిపోయినట్టు. నాకు మొత్తం వంట అంతా అయ్యేసరికి మధ్యాహ్నం 1 గంట అయింది. ఇంకా మేము లంచ్ చేసేసరికి 2 o'clock అయితే అయ్యిందండి. ఇంకా మా వదిన వాళ్ళ అబ్బాయితో మా అన్నయ్య గారి అబ్బాయితో ఆడుకొని ఇంకా వంట అయిపోయిన తర్వాత బట్టలు వాషింగ్ మిషన్లో వేసేసి ఇంకా వాడితో ఆడుకొని కాసేపు వాడితో స్పెండ్ చేసి, చిన్న బాబు అండి 6 months బాబు. సో ఇంకా చిన్న బాబు కదా, వాడితో ఆడుకోవడం మనకు ఎవరికైనా ఇష్టమే కదండి చిన్నపిల్లలతో. సో ఇంకా వంట అయిన తర్వాత ఇంకా వాడితో స్పెండ్ చేశాను ఒక 1 hour అయితే. ఆడితో ఆడుకున్న తర్వాత వాడు పడుకున్నాడు. ఆ తర్వాత మేమైతే భోజనాలు అయితే చేసేసామండి. చూసారు కదా, ఇవాళ మా రెసిపీస్ మీ అందరికీ నచ్చినట్లయితే నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన వీడియోకి లైక్ చేసేసండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.